ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక వీడియో నుంచి ఇమేజెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. దీనికోసం నేను VLC మీడియా ప్లేయర్ యూస్ చేస్తున్నా, ఇది మనకి ఫ్రీ. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి VLC డౌన్లోడ్ అని సెర్చ్ చేశారు అంటే VLC మీడియా వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ వచ్చుద్ది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటది. నేను ఆల్రెడీ VLC మీడియా ప్లేయర్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏ వీడియోని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఆ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. మీకు చాలా ఇమేజెస్ ఎక్స్ట్రాక్ట్ అవ్వకుండా ఒక స్నాప్ షాట్ కావాలి అన్నా మనం స్నాప్ షాట్ తీసుకోవచ్చు. మీకు నచ్చిన పొజిషన్ లో మనం సెట్ చేసుకొని స్నాప్ షాట్ తీయచ్చు. సపోజ్ ఇది ఒక ఇమేజ్ కింద కావాలనుకోండి, పైన మనకి మెన్యూ బార్ లో వీడియో అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళాము అంటే కింద టేక్ స్నాప్ షాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఇమేజ్ మనకి పిక్చర్స్ లో సేవ్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఇమేజ్ సేవ్ అయిపోయింది. మనకి వీడియో ఫుల్ హెచ్డి యూస్ చేస్తే మనకి ఫుల్ హెచ్డి ఇమేజ్ వచ్చుద్ది. మన వీడియో సైజెస్ ని బట్టి ఇమేజ్ కూడా సేమ్ సైజ్ వచ్చుద్ది. ఇప్పుడు మనం వీడియో నుంచి ఇమేజెస్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. దానికోసం మెన్యూ బార్ లో ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్ లో కింద మనకి ప్రిఫరెన్సెస్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. కింద మనకి సింపుల్, ఆల్, రీసెట్ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో ఆల్ దగ్గర మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ మనకి దేనికి దానికి సపరేట్ గా సెక్షన్స్ ఉంటాయి. ఆడియో, ఇన్పుట్, కోడిక్స్ ఇలాగా. ఇందులో వీడియో సెక్షన్ లోకి రండి. ఇక్కడ వీడియో అని కనబడుతుంది కదా, ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంది. ఫిల్టర్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసాము అంటే కింద చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ సీన్ ఫిల్టర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఇమేజెస్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కదా, అవి ఎలా అవ్వాలి అన్నది ఆప్షన్ వస్తాయి. నాకు ఇమేజ్ ఫార్మాట్ వచ్చేటప్పటికి PNG లోనే అవ్వాలి. ఇక్కడ PNG ఆల్రెడీ పెట్టుంది. మీకు ఒకవేళ JPG కావాలి అన్నా మీరు JPEG అని ఇక్కడ టైప్ చేయడమే. నెక్స్ట్ ఇమేజ్ విత్, హైట్. మనం 4K వీడియో ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఇమేజెస్ కూడా 4K ఇమేజెస్ వస్తాయి. మనం ఏ వీడియో యూస్ చేస్తామో ఆ వీడియోకి తగ్గట్టుగా సైజెస్ ఆటోమేటిక్ గా తీసుకుంటది. అలా కాకుండా మీరు ఒకవేళ ఫుల్ హెచ్డి వీడియో యూస్ చేస్తున్నారు అనుకోండి, ఆ సైజెస్ ఒకవేళ టైప్ చేయాలి అనుకున్నా టైప్ చేయొచ్చు. నేనైతే టైప్ చేయట్లేదు, సేమ్ సైజెస్ తీసుకుంటది. నెక్స్ట్ ఫైల్ నేమ్, మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. నేనైతే నేమ్ కూడా మార్చట్లా. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అయిన ఇమేజెస్ ఎక్కడ సేవ్ అవ్వాలి. ఇక్కడ పాత్ వచ్చేటప్పటికి నాకు ఈ డ్రైవ్ లో వర్మ అనే ఫోల్డర్ పెట్టుంది. మీరు సపరేట్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో పాత్ ఇవ్వాలి అన్న ఇవ్వచ్చు. నేను F డ్రైవ్ లో ఇస్తున్నా. రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ దీని లొకేషన్ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి లొకేషన్ దగ్గర 1 టైం క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది. Ctrl+C. నెక్స్ట్ VLC మీడియా ప్లేయర్ లోకి వచ్చి పాత్ దగ్గర పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ రికార్డ్ రేషియో, ఇక్కడ నార్మల్ గా అయితే 50 ఫ్రేమ్స్ కి ఒక ఇమేజ్ చొప్పున ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి అని సెట్ చేసి ఉంటది. నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి ప్రతి 10 ఫ్రేమ్స్ కి ఒక ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా సెట్ చేసుకున్నా. ఒకవేళ మీకు 5 ఫ్రేమ్స్ కి ఒక ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలనుకోండి 5 పెట్టుకుంటారు. అలా కాదు, నాకు ప్రతి ఫ్రేమ్ కావాలి అంటే ఇక్కడ 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ పైకి వెళ్ళారు అంటే ఇక్కడ ఫిల్టర్స్ అని కనబడుతున్నాయి కదా, ఈసారి డైరెక్ట్ గా ఈ ఫిల్టర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి సీన్ వీడియో ఫిల్టర్ అని కనబడుద్ది. ఇక్కడ మార్క్ పెట్టుకోండి. సేవ్ చేస్తున్నా. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేశారు అంటే మనకి సేవ్ అయిపోతాయి. ఒకసారి VLC మీడియా ప్లేయర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ప్లే చేయండి. ఇలా ప్లే చేయడం ఆటోమేటిక్ గా ఇమేజెస్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి వీడియో స్ట్రక్ అవుతున్నట్టుగా ప్లే అవుద్ది, ఎందుకంటే మనకి ఇమేజెస్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతున్నాయి. వీడియో కంప్లీట్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే సీన్ 1, 6, 11 ప్రతి 5 ఫ్రేమ్స్ గ్యాప్ లో మనకు ఒక ఇమేజ్ చొప్పున ఎక్స్ట్రాక్ట్ అయింది. నేను ఫుల్ హెచ్డి వీడియో యూస్ చేశాను కాబట్టి అదే సైజెస్ లో మనకి ఇమేజెస్ వస్తాయి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న సెట్టింగ్స్ అన్ని రిమూవ్ చేయాలి. లేదంటే నెక్స్ట్ టైం మీరు ఏమైనా వీడియో ప్లే చేస్తే ఆ వీడియోలో ఉన్న ఇమేజెస్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. ఇక్కడ ఆల్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్స్ లో మనం వెళ్ళినట్టుగానే వీడియోలో ఫిల్టర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ సీన్ వీడియో ఫిల్టర్ దగ్గర మార్క్ పెట్టాం కదా, ఈ మార్క్ తీసేయండి. సేవ్ అనండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి
చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.